హాయ్ హలో నమస్తే. మనం మొఘల్ ఎంపైర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది క్లాస్ 2. ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం? 15th సెంచరీ చివరిలో వీళ్ళు ఉంటారు కదా, ఈ తైమూర్ వాళ్ళు. సో వీళ్ళ బలం అనేది తగ్గిపోవడం వల్ల కొన్ని రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా మారిపోయాయని మాట్లాడుకున్నాం. మనం దీని కంటిన్యూయేషన్ ఈ క్లాస్లో నేర్చుకున్నాం. లెట్ us స్టార్ట్. సో ఇక్కడ 15th సెంచరీ చివరిలో అని అంటే 1494లో అనమాట. 1494లో ఏమైందంటే తైమూర్ మునిమనవడు ఉంటారు కదా, ఈయన తైమూర్ మనవడు వచ్చి షారుఖ్ మిర్జా. ఓకే, తైమూర్ మునిమనవడు వచ్చి ఐడియా ఉందా మీకు? బాబర్. ఎవరు? బాబర్. బాబర్ ఈయన ఏమయ్యాడు అంటే ఫర్గానా అని ఒక ప్లేస్ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఫర్గానా. సో ఈ ప్లేస్కి ఈయన కింగ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు 1494లో. ఈ ఫర్గానా ఎక్కడ ఉండేదని అంటే కిర్గిస్తాన్ అని ఒక ప్లేస్ ఉండేది. ఏం ప్లేస్? కిర్గిస్తాన్. సో ఆ ప్లేస్లో ఫర్గానా ఉండేది. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ మొఘల్స్ అందరికీ కూడా ఇది జన్మభూమిగా వీళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. ఫర్గానాని జన్మభూమి అని అన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే బాబర్ వాళ్ళ పూర్వీకులైన, ఇది సమర్కాండ్ అనేది వాళ్ళ పూర్వీకుల రాజ్యం కదా, ఈయనకన్నా ముందు ఈ తైమూర్ వీళ్ళందరూ రూల్ చేసిన రాజ్యం కదా. సో దీన్ని గెయిన్ చేయాలి, ఇది స్వాధీనం చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉంది కదా అనే ఆలోచనలో పడి ఏమైందంటే దీనికోసం ఫైట్ చేసేలోపు ఆ ప్రాసెస్లో ఈయన ఫర్గానాని కోల్పోతాడనమాట. ఈ రాజ్యాన్ని కూడా కోల్పోతాడు. సో ఇక్కడ మనకి బిగ్ క్వశ్చన్ ఏంటి అని అంటే బాబర్ ఫర్గానాకు రాజు అయిన సంవత్సరం ఏది? 1494. ఓకే, మరి ఈయన కోల్పోయిన సంవత్సరం ఏది? ఫర్గానాని ఈయన లాస్ అయిన ఇయర్ ఏది అని అంటే 1497. మరి ఈయన కాబుల్ కోసం కూడా ఫైట్ చేసి కాబుల్ని ఏమంటారు, గెలుచుకుంటారనమాట. సో ఈ కాబుల్ని విన్ అయిన ఆ ఇయర్ ఏంటవరకైనా తెలుసా? 1504. కాబుల్ని విన్ అయింది 1504లో. ఫర్గానాని లాస్ అయింది 1495లో. ఫర్గానాకి కింగ్ అయింది 1494లో. ఓకేమా? అయితే ఈయన వచ్చి ఈ కాబుల్ని 1504లో గెలిచాక, ఈయన స్వాధీనం చేసుకున్నాక 20 years పాటు రూల్ చేశారంట. కాబుల్ని 20 years వరకు రూల్ చేశారంట. అయితే ఈ రూల్ చేస్తున్న టైంలో చాలా ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, ఇలాంటివి చూడాల్సి వచ్చిందనమాట. అయితే ఈ టైంలోనే ఇండియా నుంచి, అంటే ఇండియాలో కొన్ని ప్లేసెస్ మీద దండయాత్ర చేయడానికి బాబర్ హెల్ప్ కోరుతూ ఇండియా నుంచి కొంతమంది బాబర్కి రిక్వెస్ట్ చేశారనమాట. ఇండియాలోని కొన్ని ప్లేసెస్ మీద దండయాత్ర చేయడానికి రిక్వెస్ట్ చేశారనమాట. వాళ్ళెవరు అని అంటే వీళ్ళిద్దరు, రాజా సంగ్రామ్ సింగ్, దౌలత్ ఖాన్. రాజా సంగ్రామ్ సింగ్ వచ్చి ఈయన మేవార్ అనే ప్లేస్కి రాజు అనమాట. మేవార్ అనే ప్లేస్కి. ఓకే, దౌలత్ ఖాన్ వచ్చి పంజాబ్ గవర్నర్ అంట. దౌలత్ ఖాన్ అప్పుడు ఇండియాలో పంజాబ్ గవర్నర్గా ఉన్నారు. ఇంతకు ముందు కూడా బాబర్ వీళ్ళు మొఘల్ వాళ్ళు ఇండియా మీద దండయాత్రకు వచ్చారు. కాకపోతే ఏంటి, వస్తువుల్ని దోచుకోవడానికి అలా. అయితే ఈ దౌలత్ ఖాన్ ఇన్వైట్ చేసింది ఎప్పుడు అంటే 1525లో బాబర్ వచ్చారనమాట భారత్ పైకి దండయాత్రకి. ఇది 5th టైం అంట. బాబర్ ఇంతకు ముందు కూడా వచ్చారు, కాకపోతే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళని దోచుకొని పోవడానికి, జనాల్ని, వస్తువుల్ని, అవసరం లేని వాటిని కాల్చి వాళ్ళకి అవసరం ఉన్నది దోచుకొని వెళ్ళడానికి వచ్చారు. బట్ 1525లో తర్వాత ఇక్కడ ఇండియాలోనే స్థిరపడ్డారనమాట. అయితే 1525లో ఈయన రావడం, ఇది 5th టైం ఇండియాకి రావడం అనేది. 5th టైం అనమాట దండయాత్ర చేయడానికి రావడం అనేది. ఢిల్లీ కోసం జరిగిందనమాట. దౌలత్ ఖాన్ బ్రదర్ ఉండేవారు ఒక పర్సన్. సో దౌలత్ ఖాన్కి ఒక బ్రదర్ ఉండేవారు, ఇబ్రహీం లౌదీ అని ఒక బ్రదర్. ఎవరు? ఇబ్రహీం లౌదీ ఒక బ్రదర్ ఉండేవారు అనమాట. సో ఈ దౌలత్ ఖాన్ ఏంటి, బ్రదర్ మీద బాగా జలస్ ఉండింది. ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఢిల్లీని రూల్ చేస్తూ ఉన్నారు. సో ఈయన ఏమనుకున్నారంటే ఇబ్రహీం లౌదీని ఎలాగైనా తప్పించాలి, ఇబ్రహీం లోదీని తప్పించి ఈయన ప్లేస్లో ఈయన రూల్ చేయాలి అనుకున్నారనమాట. సో దానికోసం బాబర్ హెల్ప్ తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే బాబర్ ఓకే ఈ వార్లో గెలిచి ఇబ్రహీం లౌదీని ఓడించి దౌలత్ ఖాన్ని గెలిపించారు. బట్ కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండింది. దౌలత్ ఖాన్ని కూడా వార్లో ఓడించి మళ్ళీ ఇంకొక వార్లో ఓడించి ఢిల్లీని బాబర్ సొంతం చేసుకుంటారనమాట.
అంటే ఏమవుతుంది అంటే ఇబ్రహీం లోధిని ఓడించాక దౌలత్ ఖాన్ని గెలిపించినప్పుడు బాబర్ ఇంకొన్నాళ్ళు ఆ ఢిల్లీలోనే ఉంటారు. ఎందుకు అని అంటే తన ప్లేస్లో అంటే ఫర్గానాలో కదా ఇంతకుముందు వీళ్ళు ఉన్నది. సో అక్కడ ఉన్నా కూడా అక్కడ వెదర్ చాలా హాట్గా ఉంటుందన్నమాట. అది ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ అనే ప్లేస్ దగ్గర ఉంటుంది. సో అక్కడ వేడిగా ఉండడం వల్ల ఏంటి ఢిల్లీ ఈ ప్లేస్ అనేది చాలా కూల్గా వెదర్ అనేది బాగా నచ్చుతుంది బాబర్కి. సో అప్పుడు ఈ బాబర్ ఏం చేస్తారు అని అంటే లేదు నేను ఢిల్లీలోనే ఉండాలి, ఢిల్లీని రూల్ చేయాలి అని అనుకుంటారు. సో ఫ్రమ్ 1526 ఢిల్లీని బాబర్ రూల్ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఉందా మీకు గుర్తుందా, ఐడియా ఉందా? సో ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి మధ్య జరుగుతుంది అని అంటే బాబర్ అలాగే ఇబ్రహీం లోధి మధ్య జరుగుతుందన్నమాట. సో దీన్ని విన్ అయ్యాక బాబర్ ఏం చేస్తారు అంటే ఇక్కడే ఉండాలనిపించింది అని చెప్పి దౌలత్ ఖాన్తో కూడా ఫైట్ చేసి ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకొని అక్కడే ఉండిపోతారు. ఓకే, ఇక్కడ మనం బాబర్ గురించి మాట్లాడుకోవాలి. బాబర్ ఈ పర్సన్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈయన చాలా స్ట్రాటజిక్ ఆలోచనలు ఉంటాయన్నమాట. 10-12 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ స్టేజ్ నుంచే బాబర్కి ఏంటి ఈ రణనీతి, యుద్ధనీతి ఇవి ప్రాక్టీస్ ఉండడం వల్ల ఏంటంటే అందులోనే ఆర్తేరు ఉంటారనమాట. సో వెరీ పవర్ఫుల్ బాబర్ వచ్చి. సో ఈయన ఎన్ని వార్స్ అయితే చేస్తారో ఇండియాలో ఉన్నప్పుడు అన్ని వార్స్ విన్ అవుతారు. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ బాబర్ గురించి, ఈయన బ్యాటిల్స్ గురించి, డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ హెల్ప్ఫుల్ అవుతుంది కదా చాలామందికి. అండ్ మీకు ఎలా అనిపించింది క్లాస్, ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి నాకు కూడా. సో మీ కమెంట్స్ ఏంటంటే నాకు అదొక ఎంకరేజ్మెంట్ అనమాట. సో దట్ నేను ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను. ఓకే, సో మిగతా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ద ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్.